గూగుల్ బ్రాండ్ పేరుతో రాజకీయ ప్రచారం జరుగుతున్నా అందులో వాస్తవ ఉపాధి లాభం ఎంత ఉందో స్పష్టం చేయలేకపోతున్నారని గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి తెలిపారు. ఈ సంస్థ ద్వారా రాష్ట్రానికి రెవెన్యూ లాభం ఏమైనా ఉందా ప్రజలు ప్రశ్నిస్తున్నారు అని ఆయన చెప్పారు. విశాఖ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి వల్లే ఇన్ఆర్బిట్ మాల్ నిర్మాణం జరిగిందని, ఇందులో ప్రాధాన్యత ప్రజలకు నేరుగా ఉపయోగపడే విధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఎక్కడన్నా ఒక జీవో ఇచ్చినప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఒక సంస్థ పెట్టబోతా ఉంది. పెడుతున్నటువంటి క్రమంలో ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తామని చెప్పి జీవోలు చూసాం, కానీ ఇప్పటి వరకు ఇండైరెక్ట్గా ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామని చెప్పి మెన్షన్ చేయడం అనేటువంటి మొట్టమొదటిసారి అనుకుంటా నాకు తెలిసి. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏదన్నా కావచ్చు. సో ఒక క్లారిటీ లేకుండా రాష్ట్రానికి తద్వారా జరిగేటువంటి ఉపయోగాలు చెప్పకుండా కేవలం బ్రాండ్ గూగుల్ అనేటువంటిది ముందు పెట్టి మీ మార్కెటింగ్ కోసం దాన్ని వాడుకోవద్దు అనేటువంటిది మా తాలూకా మీకు సలహా. రెండోది, అటువంటి సంస్థల్ని సహజంగా అటువంటి పెద్ద కంపెనీలు రావడం అనేటువంటిది మన ప్రాంతం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని డెఫినెట్గా మన బ్రాండ్ పెరుగుతుంది. గతంలో ఇన్ఫోసిస్ తీసుకొచ్చినప్పుడు కానీ, లేకపోతే టీసీఎస్ తీసుకొచ్చినప్పుడు కానీ, లేదా రాన్స్టాడ్ లాంటి కంపెనీలు తీసుకొచ్చినప్పుడు కానీ, సో ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చినప్పుడు మన బ్రాండ్ వాల్యూ అనేటువంటి పెరుగుతాయి.